ఒక కష్టం వచ్చినా, ఒక బాధ సంభవించినా, ఒక వేదన నీకు సంభవించినా, ప్రభువా ఇది నా పరిస్థితి అని విలపించినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు జయమిస్తాను ఎవరితో అంటాడో తెలుసా? దేవునికి లోబడే వారితో, దేవుని ప్రేమించే వారితో, దేవుని కొరకు ప్రాకులాడే వారితో, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు, కానీ దేవునికి లోబడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికండి? దేవునికి లోబడేవారు, దేవుని ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థత కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నీతిని అలంకరించుకున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా ఉండాలి అంటే, ఒక ఫ్రెండ్లా నీ పక్కన ఉండాలి అంటే, ఒక తల్లిదండ్రులా నిన్ను అంటు పెట్టుకుని ఉండాలి దేవుడు అని అంటే, దేవునికి అనుకూలంగా నీవు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.